నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలుగుతూ ఉండడంతో దాని ప్రభావం విమాన సేవలపై భారీగా పడింది. హైదరాబాద్ లో 30కి పైగా విమానాలు రద్దయినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం పలు సూచనలు చేసింది. ఇండిగో, ఆకాశ్ ఎయిర్, స్పేస్ జెట్ తదితర విమాన సంస్థల సేవలకు విఘాతం కలిగిందని అధికారులు అంటున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద ప్రయాణికులు భారీ క్యూ లైన్ లో నిలబడి కనబడ్డారు. ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్వీట్ చేస్తూ గ్లోబల్ ఐటీ సమస్య కారణంగా ఈ ఎయిర్పోర్ట్ లోని కొన్ని సర్వీసులు తాత్కాలికంగా ప్రభావితమైనట్లు తెలిపింది. ఇక ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులకు పరిష్కారం కోసం తమ వాటాదారులందరితో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. సంబంధిత విమానయాన సంస్థ లేదా అప్డేట్ చేసిన విమానాల సమాచారం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ లో సమస్య తలెత్తిన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు భారతదేశంలో విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. దీంతో ప్రయాణికులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. భారతదేశంలో ప్రఖ్యాత విమానయాన సంస్థ ఇండిగో ఏకంగా 200 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ సంస్థల్లో తలెత్తిన సమస్యకు పరిష్కారం తమ చేతిలో లేదని ఇండిగో సంస్థ వెల్లడించింది. ఇండిగో సంస్థ నిర్ణయం కారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.